శతమానం భవతి. ఈ విషయంలో నువ్వు మాకు ఎలాంటి సలహాలు ఇచ్చినా సరే పద్ధతిగా ఉండదు. అది కాదంటే అసలు నేనేం చెప్తున్నాను? ఏం నీలిమా, భాను రాదు, భాను కనపడదని నువ్వు అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి చెప్తూనే ఉన్నావు. కార్తీక్తో కూడా ఇదే మాట్లాడుతున్నావు. ఇప్పుడు అక్కడి నుంచి కార్తీక్ను కూడా తీసుకొచ్చి మాకు కూడా అదే చెప్పాలని చూస్తున్నావు. అసలు భాను విషయంలో నువ్విలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? మాకు తెలియని విషయాలు నీకేమైనా తెలుసా? ఆహా, అదే లేదంకల్. ఎన్ని రోజులు కనిపించలేదు కదా, అందుకే అలా మాట్లాడాను. అంతకు మించి ఇంకేం లేదు. మనం కాన్ఫిడెంట్గా ఉండాలి అంటే ముందు మన మనసుకి సర్ది చెప్పుకోవాలి కదా. ఆంటీ చెప్పింది కూడా నిజమేలేండి. ఆశే మనిషిని నడిపిస్తుంది, ఆశే మనిషిని బతికిస్తుంది. ఆశతోనే మనిషి జీవించాలి. అప్పుడే రేపు అనే దాని గురించి ఈరోజు సంతోషంగా ఎదురు చూడగలుగుతాం. భాను విషయంలో కూడా ఇప్పుడు అందరూ అదే చేస్తున్నారు. ఒక రకంగా అది మంచిదే. కాకపోతే నేను కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించాను. అది మీ అందరికీ కోపాన్ని తీసుకొచ్చింది. అంతకుమించి ఇంకేం లేదంకుల్. నేను చెప్పింది ఆశని వదులుకోమని, ఆంటీ చెప్తుంది ఆశతో ఎదురు చూస్తామని. రెండింటికి ఉన్న తేడా ఏంటో తెలుసా? నేను నిజంలో బతకమంటున్నాను, ఆంటీ ఇంకా ఊహల్లోనే జీవిద్దామంటున్నారు. అలాగే ఎవరిష్టం వాళ్ళది. గుడ్ మార్నింగ్ కార్తీక్, కాఫీ తీసుకో. నాలో ప్రేమే కన్నుల్లో నా కలే అయితే కన్నీరంతా కానరాక దాచవే. చూడు కార్తీక్, నీ మనసులో బాధుంది, నేను కాదనను. కానీ 24 గంటలు నువ్వు అదే తలుచుకొని బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు? ప్రయత్న లోపం లేకుండా భాను గురించి నువ్వు అన్ని రకాలుగా ఎంక్వైరీ చేశావు. కానీ తన జాడ మాత్రం కనిపించలేదు. తను ఎక్కడుందో తెలియటం లేదు. ఇందులో నీ తప్పేమీ లేదు కదా. అంత మాత్రాన నువ్వు ఫెయిల్ అయినట్టు ఇలా బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు? నువ్వు కాస్త ఆ పరిస్థితిలోంచి బయటపడాలి, పాజిటివ్గా ఆలోచించాలి, అందరితోనూ కలవాలి. నీలిమా, ఇలా రా, నీతో ఒకసారి మాట్లాడాలి. అలాగే అంకుల్. నేను అంకుల్తో మాట్లాడొస్తాను కార్తీక్. ఈలోగా నువ్వు కాఫీ తాగి ఫ్రెష్ అప్ అవ్వు. ఏంటంకల్, నాతో ఏం మాట్లాడాలి? అసలు ఏంటి నీలిమా నీ ఉద్దేశం? నువ్వు అనుకోకుండా చేస్తున్నావా లేక కావాలని చేస్తున్నావా? నాకు నిజం తెలియాలి. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావటం లేదు. నువ్వు ఏమీ తెలియని అమాయకురాలు అంటే నేను నమ్మను నీలిమా. నీకన్నీ తెలుసు. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసు. ఎవరి మనసు ఎప్పుడు మార్చాలో తెలుసు. అందుకే నేను నిన్ను అడుగుతున్నాను, ఇప్పుడు భాను విషయంలో నువ్విలా ఎందుకు మాట్లాడుతున్నావు? నేనేం మాట్లాడాను అంకుల్? ఏది తప్పుగా మాట్లాడలేదే. భాను కనిపించినందుకు మీరందరూ ఎలా బాధపడుతున్నారో నేను కూడా అలాగే బాధపడుతున్నాను. మరి నేను చేసిన తప్పేంటో నాకు అర్థం కావట్లేదు. చూడు నీలిమా, నీ ప్రతి మాటలోనూ భాను ఇంకా ఎప్పటికీ రాదు అన్న మాటే వినిపిస్తోంది. మా అందరినీ కూడా నువ్వు అందుకే ప్రిపేర్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. అందుకే నీ మీద నాకు అనుమానం వచ్చింది. భాను ఎందుకు రాదు?
ఎందుకు రాకూడదనుకుంటున్నావు? భాను వస్తే నీకేమైనా ప్రాబ్లమా? భాను మళ్ళీ ఇంట్లో అడుగు పెడితే నువ్వేమైనా ఇబ్బందుల్లో పడతావా? అందుకే భాను రాకూడదని కోరుకుంటున్నావా? మమ్మల్ని కూడా అందుకే మానసికంగా ప్రిపేర్ చేస్తున్నావా? ఇదంతా నువ్వెందుకు చేస్తున్నావు? ఇప్పుడు నాకు చెప్పాలి, నిజం మాత్రమే చెప్పాలి. ఏంటంకుల్, ఇదేనా మీరు నన్ను అర్థం చేసుకున్నది? ఎన్ని రోజుల నుంచి మీ ఇంట్లో ఉంటున్నాను, ఆ మాత్రం విశ్వాసం కూడా చూపించను అనుకున్నారా? అందరూ నన్ను పరాయి మనిషి అనుకున్నా, నేను మాత్రం మీరు నా వాళ్ళు అనుకుంటున్నాను. ఇది నా కుటుంబం అనుకుంటున్నాను. అందుకే నా కుటుంబం బాధపడకూడదని నేను ఆలోచిస్తున్నాను. అది మీకు తప్పుగా అనిపిస్తే నేనేం చేయగలను అంకుల్? నీ ప్రవర్తనలోనే తప్పు కనిపిస్తోంది, అందుకే నిలదీస్తున్నాను. దాన్ని ఎలా సమర్థించుకుంటావు? ఎదుటి వారిని మనం చూసేదాన్ని బట్టి వాళ్ళ మాటల్లోని అర్థం మనకు అర్థమవుతుంది. ఒక ఇంట్లో ఒక పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు అందరూ ఆ ప్రాబ్లం గురించి ఆలోచిస్తూ ఉంటారు. అసలు అది అలా ఎందుకు జరిగింది అని బాధపడుతూ ఉంటారు. ఇలా జరగకుండా ఉంటే బాగుండేది అని తమలో తామే తలుచుకుంటూ ఇంకా కృంగిపోతూ ఉంటారు. అప్పుడు ఎవరో ఒకరు ఆ పరిస్థితి నుంచి బయటకొచ్చి కొంచెం బ్రాడ్గా ఆలోచించి అందరి మనసు మార్చాలని ప్రయత్నిస్తారు. జరిగిందేదో జరిగిపోయింది, ఆ గతంలోనే ఆగిపోతే భవిష్యత్తుండదు, ముందుకు అడుగు వేయలేము. కాలంతో పాటు మనమూ సాగాలి. కాలం విసిరే ప్రశ్నలకు మనమే సమాధానం చెప్పుకోవాలి అనుకుని తమని తామే కంట్రోల్ చేసుకుని అందర్నీ మార్చే ప్రయత్నం చేస్తారు. అది విన్న వాళ్లకు ముందు బాధనిపిస్తుంది. ఈ మనిషికి ఏమీ పట్టదా? ఇంత పెద్ద సంఘటన జరిగాక ఏమీ పట్టనట్టు ఎలా మాట్లాడుతున్నారు అన్న కోపం వస్తుంది. కానీ మాట్లాడుతున్న మనిషికి తెలుసు, ఆ బాధని తన మనసులో దాచుకుని అందర్నీ ఉన్న బాధ నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను అని. అప్పుడు కొన్ని మాటలు పడినా సహిస్తారు, అందర్నీ మారుస్తారు. అందరూ మారాక అప్పుడు ఆ వ్యక్తి ఏం మాట్లాడాడు అన్నది అర్థమవుతుంది. ఇప్పుడు నేను చేస్తున్నది కూడా ఇదే అంకుల్. నా మాటలు మీకందరికీ కష్టంగా అనిపించొచ్చు, నా మీద కోపం రావచ్చు, భాను ఇంటికి రావటం నాకిష్టం లేదు అనిపించొచ్చు. కానీ నేను చేస్తున్న ప్రయత్నం ఏంటో మీకు ఇప్పుడు అర్థం కాకపోయినా తర్వాత అర్థమవుతుంది. నేను అందర్నీ బాధలోంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను అంకుల్. అంతేకాని భాను రావటం నాకిష్టం లేదని మాత్రం మీరు అనుకోకండి అంకుల్. మురారి, ఈరోజు స్కానింగ్కి తీసుకెళ్లాలని చెప్పాను కదా, రాధతో మాట్లాడావా? రాత్రి చెప్పాను. రేపు సిటీకి మనం స్కానింగ్కి వెళ్ళాలి అని తనని ముందే ప్రిపేర్ చేశాను. చూడు మురారి, రాధని స్కానింగ్కి తీసుకెళ్లడం పెద్ద విశేషం కాదు. తను ఆల్రెడీ మెడికల్ అబ్జర్వేషన్లో ఉంది కాబట్టి ఆ పరంగా స్కాన్ చేస్తున్నావేమోనని మనతో వస్తుంది. కానీ అక్కడికి వెళ్ళాక మనం అబ్డామిన్ స్కాన్ చేస్తే చదువుకున్న రాధ గతాన్ని మర్చిపోయినా ప్రస్తుతం జరుగుతున్నదేంటో గ్రహించలేని అమాయకురాలు కాదు. ఈ స్కాన్ నాకెందుకు చేస్తున్నారండి అని డౌట్ వస్తుంది. కేవలం ప్రెగ్నెన్సీ లేడీస్కి చేసే స్కాన్ తనకెందుకు చేయిస్తున్నారని నిలదీస్తుంది. అప్పుడు సమాధానం చెప్పగలవా? ఆ భయం నాకు కూడా ఉంది భార్గవి.